కట్టడి వర్గాలకు అధికారం సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలే, కనీసమైన దరిదాపుల్లో కూడా లేదు. లేదన్న దానికి ఇవాళ సజీవమైన సాక్ష్యం ఏంటంటే ఇవాళ తాజకృష్ణలో వందలాది మంది బీసీ ఇంటలెక్చువల్స్, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెషనల్స్, ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్, విస్తృతంగా ప్రజా సంఘాలు పనిచేసిన వాళ్ళు ఇంతమంది ఇవాళ ఓ పెద్ద సభ బీసీ ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు దేనికి ఒక ఆక్రోషం లోపల ఉన్నది కాబట్టి ఒక్క పిలుపుతోటి ఇవాళ వీళ్ళ బ్రహ్మాండంగా మీటింగ్ సక్సెస్ అయ్యింది. సో ఇవాళ అదొక అవసరం, చారిత్రక అవసరం. ఎందుకంటే వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి చేసాడు బీసీలకు. నేనైతే సోదరులతో అంటూ ఉంటుంది, కామారెడ్డిలో ఆ పేరులో ఏముందో తెలియదు కానీ కామా తర్వాత పులి స్టాప్ వచ్చిన తర్వాత రెడ్డి మిగిలిపోయింది, ఇంకేం మిగిలే అక్కడ. సో ఆ కామా పులి స్టాప్ రెడ్డి డిక్లరేషన్ ఉంది కదా, ఈ డిక్లరేషన్ ఏమైందని అడగడానికి వచ్చినాం మేము. ఎందుకంటే రేపు ఆగస్టు 20 లోపల మేము ఇమీడియట్గా రాహుల్ గాంధీ మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఇంత చేస్తాము. రైతు భరోసా ఇట్లయితే అన్నారో, రైతు భరోసాకు ఏ సీరియస్నెస్ ఉండదో అది సరే ఓ 10 రోజులు వెనకైద్దాం ముందైద్దాం దాంతో ఏమి ఇది కాదు. కానీ నువ్వు 6 నెలల లోపల బీసీలకు 45% స్థానిక ఎన్నికలు అన్నావు, 42, 45. అదేవిధంగా కులగణన అన్నాము. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను మాట్లాడి మీరు విని ఉంటారు. ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్స్ మీద జాతీయ స్థాయిలో ఒక చర్చకు శ్రీకారం చుట్టి అనుమానాలు బీసీలో రేకెత్తించింది. ఎందుకంటే వాస్తవం కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండా తోటి బీజేపీ రకరకాల మాట్లాడిన సందర్భం కూడా భయం వేసింది. అరే ఈ కులగణనకు సంబంధించి మాట్లాడుతుంది దేశం అల్లకల్లోలం అయిపోతుంది, 0.5 ఎర్రర్ ఉంది, 2% ఎర్రర్ ఉంది, దాంతో దేశంలో ఏం మిగలదని చెప్పి భయపెట్టించిన పద్ధతి చూసిన తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్కు అసలు నిజంగానే బీజేపీ పార్టీ పనికొస్తుందా రాదా అన్నట్టు ఒక భయం బీజేపీలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కూడా వచ్చింది. ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఎందుకంటే ఎంటైర్ భారతదేశంలో పూట రాహుల్ గాంధీ గారు, నేను ఇంతమంది చెప్పినవాడిని, భారత్ జోడోలో మొహబ్బత్గా దుకాణం కోవాలంటే ఎవరికి పెద్ద ఆనందం లేదు మనకు తెలియదు. బట్ రిజర్వేషన్స్ని ఎత్తివేయడానికి రేపు అబ్జర్వ్డ్ మెజారిటీ వస్తే భారతీయ జనతా పార్టీ అవకాశం తీసుకుంటుందంటే మాత్రం బీసీలు భయపడిపోయిండ్రు, ఓటు వేసిండ్రు. ఓట్లు మాత్రమే వేయలేదు, లీడర్షిప్ కూడా బలమైనటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్. అఖిలేష్ యాదవ్ ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు పోయినరు అంటే ఉపరి చెప్పదలుస్తా, ఎవరన్నా ఫీల్ అయినా పర్వాలేదు. ఒంటరిగా కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో ఏమీ చేయలేదు. ఇవాళ మీరు పార్లమెంటు పోయినారంటే ఒక బీసీ టాల్ లీడర్ అఖిలేష్ యాదవ్ నేనున్నా అని చెప్పేసి ఎంట పట్టుకొని తీసుకొని పోయి ఇవాళ కాంగ్రెస్ టికెట్ ఇప్పించేసి యోగి ఆదిత్యనాథ్ గారిని మిమ్మల్ని గెలిపించుకొని తీసుకొని పోయినారు. ఇంత పెద్ద ఫేవర్ చేసినటువంటి బీసీ లీడర్షిప్ ఉన్న తర్వాత నువ్వు కులగణన గురించి దేశవ్యాప్తంగా చెప్పిన తర్వాత జిత్నా లోగా ఉత్నా భారీ అన్నారు కదా, వారు అన్నారు ఎంతమంది ఉంటే అంతమంది ఆబాది అని అన్నాడు కదా. నేను ఒక్క మాట అంట, మరి మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి పచ్చి ఫ్యూడల్స్కు ఆధిపత్య కులాలకు మనం ఊర్లలో పోగులు వేస్తాం కదా, అంతా వేటైపోయి వచ్చిన తర్వాత పెద్దవాడు ఏడుగడ పంచుతాం కదా, పంచినట్టుగా మొత్తం వాటంతా వాళ్ళు దోసుకొని పోయి ఇక మీకు ఏం మిగలేదు పరిగెరుకోరని చెప్పినట్టుగా వాళ్ళ తెలంగాణలో బీసీలో పరిస్థితున్నారు. ఇప్పటిదాకా మాట్లాడేటోడు లేడు, అడిగేటోడు లేడు, అదో పెద్ద ఇష్యూ కావాలంటే మాట్లాడుతూ ఉన్నారు. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తామేం చెప్పిందో రాహుల్ గాంధీ ఏం చెప్పిందో దాన్ని అమలు చేయడం కోసము ఆల్ పార్టీస్ నుంచి ఒక సెక్షన్ వచ్చింది. నేను రాగానే ఒక మాట అన్నా, చారిత్రక తప్పిదాలు రాజకీయ పార్టీలు బీసీలు పక్కన పెట్టడం ద్వారా చేస్తున్నవి, దాన్ని సరిచేయడం కోసం మనందరం ఒక చారిత్రకమైనటువంటి చర్చ జరిపి తీర్మానాలు చేసి కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ఆ పనిలో ఉన్నాం. తొందరలోనే యూనివర్సిటీ సజెషన్ కూడా చెప్పున్నాం మిత్రులకు, అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థుల నుంచి బాగా మొబిలైజ్ చేయాలి. నిరుద్యోగుల గురించి ఎట్లయితే మొబిలైజ్ అయిందో సామాజిక న్యాయం గురించి కూడా కింది స్థాయి దాకా మన అట్టడి వర్గాలే రాజకీయంగా ఎదగనీయకుండా ఈ ఆధిపత్య శక్తులు అడ్డు వస్తున్నాయి అని చెప్పేసి గ్రామాల నుండి బహుజనులు కూడా అర్థమయ్యే రీతిలో కూడా తీసుకొని రావాలి. దాంతోపాటు కుల సంఘాల్లో చాలా బలంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కానీ మిగతా డౌన్ ట్రైబల్ సెక్షన్ వీళ్ళందరూ కూడా రేపు మనతో కలిసి వస్తే ఒక బిగ్గర్ సెక్షన్ అవుతాం. రేపు కావడం ద్వారా వచ్చే లోకల్ బాడీలో ఒక పెద్ద అడ్వాంటేజ్ తీసుకోవాలా, కులగణనని సాధించాలా, అది అవసరం అని చెప్పేసి భావించడానికి వచ్చి వాళ్ళు చేసినాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే అల్టిమేట్గా బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్ మళ్ళా ఆత్మన్యూనతకు పోకుండా, డిఫెన్స్లోకి పోకుండా అఫెన్స్లోకి రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బతకాలి.